ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 23వ అధ్యాయము 5వ వచనం. అయితే యూదయ దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను లేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. చాలు, అందరూ నన్ను చూస్తూ వినండి. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఈ మాట నేను చదివినప్పుడు దేవుడు నా మనసులో పెట్టిన కొన్ని ఆలోచనలు నేను ఈ పూట మీకు చెప్తాను. శ్రద్ధగా మీరు వినండి. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికింది అందరికీ తెలిసిందే. ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేయడం, ఆ 3.5 సంవత్సరాల్లో సేవలు అనేక ఆటంకాలు వచ్చాయి. ఎందరో ఆయన కొట్టడానికి ఎదురు చూశారు. ఆయన చొక్కను పట్టుకొని కొన్నిసార్లు దేవాలయం నుంచి గెంటేసినట్లుగా కూడా చూస్తాము. రకరకాలుగా యేసయ్య కూడా ఆ దేవునికి ఆ శ్రమలు తప్పలేదు. కానీ ఇక్కడ యేసు ప్రభును సిలువకు అప్పగించినప్పుడు యేసు ప్రభును పట్టుకొని ఎక్కడ నిలబెట్టారు తెలుసా? పిలాతు అనే రాజు ఎదుట నిలబెట్టారు. ఎవరు ఎదుటండి? పిలాతు అనే రాజు ఎదుట నిలబెట్టారు. ఈ ప్రజలందరూ కూడా యేసు ప్రభును ఆయన మీద కోపంతో అనేక నేరాలు చెబుతూ ఆయనకి సిలువ వేయించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. పిలాతు అడిగాడు, ప్రజలారా ఎందుకు ఈ వ్యక్తిని తీసుకొని వచ్చారు నా దగ్గరికి అని అడిగాడు. ప్రజలను కొంతమంది అన్నారు, అక్కడ యేసు ప్రభు మీద కోపం ఉండేవాళ్ళు, అయ్యా రాజా, ఈ మనుషుడు యూదులకు రాజు అని చెప్పుకుంటున్నాడు, నేనే క్రీస్తును మెస్సయ్యను చెప్పుకుంటున్నాడు, యూదులకు రాజు నేనే అని చెప్పుకుంటూ మా పట్టణాలు మా ప్రాంతాలన్నీ గలిబిలి చేస్తున్నారు, అందుకే ఈ వ్యక్తిని మీ యొద్దకు తీసుకుని వచ్చాం, నీవే తీర్పు చెప్పారు కొంతమంది. అప్పుడు ఈ పిలాతు అంటాడు, ఈయన ఏ తప్పు చేసినట్టుగా నాకేం కనబడట్లే, ఈయన అంత నీతిమంతుడై నా ఎదుట నా కళ్ళు ఎదుట నేను చూస్తున్నా, ఏ తప్పు చేయలేనటువంటి వానికి ఏ శిక్ష వేయమని అంటారు మీరు? నేనైతే ఏనో, నా శక్తి కాదు. మీరు ఏం చేయ తెలుసా? నా ఎదుట నుంచి ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళి హేరోజు రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళండి, హేరోజు రాజు ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష వేయమను అంటాడు. అంటే ఇక్కడ నేను చెప్పే మాట ఏమిటంటే, యేసు ప్రభుని ఎప్పుడైతే ఆయన పిలాతు ఎదుట నిలబెట్టారో వీరు ఏం చేశారు తెలుసా? పట్టు వదలక ఏం చేశారు? లేదు ఇతనికి శిక్ష వేయారు. ఈరోజు అంశం పేరు ఏమిటంటే, సంఘములో పట్టుదల కలిగి ఉండుడి. చెప్పండి, అందరూ చెప్పండి. ఇప్పుడు ఈ ప్రజలు దేంట్లో పట్టుదల కలిగి ఉన్నారు అంటే, ఏ తప్పు చేయని యేసు ప్రభు మీద అనేక నేరాలు మోపి ఆయన్ని ఎట్లా శిక్షించాలో అనే దాంట్లో పట్టు వదలకుండా చెబుతూనే ఉన్నారు శిక్షించేంత వరకు. ఈరోజు చాలామందికి కూడా పట్టుదల అనేది లేదండి. ఏమి లేదు? పట్టుదల లేదు. బైబిల్లో ఎంతోమంది కూడా సంఘాలు కట్టేటప్పుడు పట్టుదల కలిగి ఎంతో సంఘం కొరకు ప్రాణత్యాగాలు చేశారు ఆ దినాల్లో మహానుభావులు. అందుకే వారి జీవిత చరిత్రలు బైబిల్లో దేవుడు రాయించాడు. ఈరోజు మనం కూడా సంఘములో పట్టుదల అనేది అందరికీ ఉండాలి. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, అందరికీ ఉండాలి పట్టుదల. కొంతమంది దేంట్లో పట్టుదల కలిగి ఉంటారంటే, సంఘాన్ని నిర్లక్ష్యం చేసే దాంట్లో పట్టుదలతో ఉంటారు. నాకెందుకు వచ్చిందిలే అని సంఘ భారాన్ని మోసుకోకుండా అట్లాంటి పట్టుదల కలిగి ఉంటారు. కానీ అట్లా కాదు ఉండాల్సింది. మనకుండే పట్టుదల ఏమిటో తెలుసా? ఎప్పుడు సంఘములో మంచి పట్టుదల కలిగి సంఘం కొరకు మరింతగా ప్రయాసపడే దాంట్లో మనమందరం పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. అయితే ఒక సంఘటన మీకు చెప్పి నేను ముందుకెళ్తాను. పాత నిబంధన గ్రంథంలో ఒక ఆయన గురించి రాయబడిన మాట ఎవరో తెలుసా? మీకు చాలాసార్లు వ్యక్తి గురించి చెప్పాను. ఎవరైనా అంటే యాకోబు కదా. ఈ యాకోబు ఇంట్లో నుంచి తండ్రిని మోసం చేసి
ఇంక మేనమామ అయినటువంటి లాబాను ఇంటికి వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాలు గడిపి భార్య పిల్లలు ఆయనకైతే అప్పుడు సంపాదన ఎక్కువైనప్పుడు తిరిగి మామ దేశాన్ని వదులుకొని ఇంక స్వదేశానికి వచ్చాడు. తన సొంత దేశానికి, ఇంకా తల్లిదండ్రులు ఉండే దేశానికి తిరిగి వచ్చాడు. వస్తున్నప్పుడు ఏం చేశాడంటే, యబ్బేకు రేవు అనేది ఒకటి ఉంది. ఏ రేవు ఇది? యబ్బేకు రేవు. చెప్పండి, అందరూ చెప్పండి, ఏ రేవు? యబ్బేకు రేవు అనే దగ్గర ఈయన వెళ్ళాడు. భార్య పిల్లల్ని అందరూ కూడా ముందు పంపించాడు. అందరినీ మీరు వెళ్ళండి, నేను వస్తానన్నాడు. రాత్రి అయింది. ఆ రాత్రికాల సమయంలో ఇంక యాకోబు ఏం చేశాడు తెలుసా? యబ్బేకు రేవు దగ్గర ఉన్నాడు. ఆ యబ్బేకు రేవు దగ్గర యాకోబుకు ఒక వ్యక్తి కనపడ్డాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే, సాక్షాత్తు పరలోకములో ఉండే దేవుడే మానవ రూపంగా కనబడ్డాడు. మనిషి రూపంగా కనబడినటువంటి ఆ మనిషిని, ఆ దేవుని చూసి అప్పుడు ఈయన యాకోబు గుర్తుపట్టాడు. ఈయన నరుడు కాదు, ఈయన సాక్షాత్తు నేను ఆరాధిస్తున్న దేవుడని గుర్తుపట్టి వెంటనే వెళ్ళి ఏం చెప్తారు తెలుసా? చదవండి, ఆదికాండం 32వ అధ్యాయము 24-25 వచనాలు చదవండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతను గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతను ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గుడ వశలును ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడును నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. హల్లెలూయా. చాలు, ఇక్కడ వినండి కొద్దిగా. ఆ నరును చూసినటువంటి యాకోబు ఇంకా ఆయన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఏం చేశాడు? గట్టిగా పట్టుకున్నాడు. ఎంత గట్టిగా పట్టుకున్నాడు అంటే, ఇంక ఎక్కడ ఇడిచిపెడితో ఈయన నా నుంచి పోతాడేమో అని గట్టిగా పట్టుకున్నాడు. దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు నన్ను వదిలిపెట్టు. ఎందుకు నన్ను గట్టిగా పట్టుకున్నావు? ఎందుకు నన్ను ఇంత గట్టిగా పట్టుకున్నావు? వదలు అంటాడు. యాకోబు అంటాడు, లేదు లేదు లేదు, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడవను అంటాడు. అంటే ఇక్కడ యాకోబుకుండే ఆశ ఏమిటంటే, కూడా గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకొని లేదు లేదు నువ్వు నన్ను ఆశీర్వదించితే కానీ నేను వదలను అంటాడు. ఏ వదలు? ఇంక తెల్లవారింది, నేను వెళ్ళాలి, వదలు అంటాడు. అయితే యాకోబులు ఏం చూస్తామంటే, దేవుడు ఆశీర్వదించేంత వరకు దేవుని విడిచిపెట్టలేదు. అంటే అంత పట్టుదల కలిగి ఉన్నాడు. తర్వాత దేవుడు అంటాడు, ఏం పేరు నీ పేరు? ఆయన దేవునికి తెలీదా యాకోబు పేరు? తెలిసే. ఎవరు? ఏం పేరు నీ పేరు అంటే యాకోబు అంటాడు. అయితే దేవుడు ఒక పేరు పెడతాడు, నీవు ఇక్కడ మీదట యాకోబు కాదు ఇశ్రాయేలే అని పేరు పెడతాడు. హల్లెలూయా. ఇప్పటికి యాకోబును బట్టి ఇశ్రాయేల్ దేశం ఉందా లేదా? ఉంది కదా. అది ఎవరిని బట్టి వచ్చింది దేశము? యాకోబు నుంచి వచ్చినటువంటి దేశం అది. చూడండి, యాకోబులో ఏం చూస్తాం తెలుసా? పట్టుదల చూస్తాం. ఈరోజు మనం కూడా మన సంఘంలో మనకు పట్టుదల కలిగి మనం ఉండాలి. పట్టుదల లేని సంఘము ఎప్పుడు ఆశీర్వదింపబడదు. పట్టుదల లేని కుటుంబాలు ఎప్పుడు ఆశీర్వదకరంగా ఉండలేవు. పట్టుదల లేని సేవ ఎప్పుడు ఆశీర్వదకరంగా ఉండదు. ఏదేమైనా కూడా మనం సంఘములో ప్రతి విషయంలో పట్టుదల కలిగి ఉందముగాక. చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. అయితే దేంట్లో మనం పట్టుదల కలిగి ఉండాలి. మరి పట్టుదల కలిగి ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడో ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తానండి. మొదటి మాట చదవండి, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనెను, నీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతల అస్తరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతి నుండి మిమ్మల్ని విడిపించును. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా అని చెప్పండి. మొట్టమొదటిగా దేంట్లో మనం పట్టుదల కలిగి ఉండాలంటే ఇక్కడ రాయబడిన మాట, సమూయేలుతో దేవుడు చెప్పిన మాట. సమూయేలు, ఈ ప్రజలకు నువ్వు చెప్పు, ఇశ్రాయేల్ ప్రజలకు నువ్వు చెప్పు. ఏం చెప్పాలి ప్రభువా అంటే,
ఈ ప్రజలందరూ వారి హృదయము నా తట్టు తిరగట్లేదు, వారి హృదయము నా తట్టు తిరగట్లేదు. వారి హృదయం అంతా ఎవరి తట్టు తిరిగిందంటే దేవతల తట్టు, అన్య దేవతల తట్టు, ఆశేరు దేవతల తట్టు తిరిగింది. కనుక నీవు నా మాటకు చెప్పు, వారి హృదయం నా తట్టు తిరగమని చెప్పు, వారు నా వైపు తిరగమని చెప్పమంటాడు. అయితే మనకు పట్టుదల దేంట్లో ఉంటుంది తెలుసా? మన హృదయాన్ని దేవుని తట్టు తిప్పే విషయాల్లో ఏముండాలి? పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఉంటుంది హృదయం. ఎవరైనా హృదయం ఇక్కడుందని చెప్తారా? లేదా మోకాళ్ళ కింద అని చెప్తారా? నీ హృదయం ఏడుందంటే ఇది ఉందంటారు, అంతే కదా. గుండె ఒక హృదయం. ఈ హృదయం ఎట్లాంటిదంటే కొంతమందికి దేవుడు ఒక మాట అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అంటాడు. ఈరోజు చెడ్డ రోగం ఏమిటో ఎవరికి ఉంటుంది తెలుసా? మీరు అనుకోవచ్చు క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కాదు, ఇంకోరికి కాదు. కొన్నిసార్లు ఈ హృదయానికి ఘోరమైన వ్యాధి ఉంటుంది కొంతమందికి. ఏం వ్యాధి అది అంటే పలుసార్లు మోసపోయే వ్యాధి. ఒకసారి మోసపోయి ఉంటాడు, ఒకసారి మోసపోయి ఉంటారు, మరలా పదే మోసపోతుంటారు. కారణం ఏమిటి అంటే నిన్ను మోసం చేసేది ఏమిటో తెలుసా? నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది కొన్నిసార్లు. ఎట్లా? పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల రాయబడి ఉంది. ఈ హృదయం గురించినటువంటి మాటలు ఏమిటంటే, ఎవరికి ఆలయం ఇది? హృదయం ఎవరికి ఆలయం ఇది? దేవుని. అందుకనే హృదయం అనే ఆలయములో ఆయన ఉండాలనుకుంటాడు. హృదయం అనే ఆలయంలో దేవుడు ఉండాలనుకుంటాడు. ఈ హృదయంలో ఆలయం అనేటువంటి ఈ ఆలయాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా ఉంచుకొని హృదయంలో కపటము, మోసము, ద్వేషము, అసూయ, కుళ్ళు, కోపము ఇవన్నీ లేకుండా పరిశుద్ధంగా నీ హృదయాన్ని పెట్టుకుంటే అప్పుడు నీ హృదయంలో ఉంటాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి హృదయం అంతా, వారి మనసంతా దేవుని త్రాట్టు తిప్పుకోలేదంట. కొన్నిసార్లు ఎంతసేపున్న అన్య దేవతల చుట్టూ, వారి చుట్టూ, వీళ్ళు చుట్టూ, ఈ హృదయం ఎక్కడ వారికి అనిపిస్తుందో వాడి చుట్టే మనసుని తిప్పుకున్నారు, వాడి చుట్టే హృదయాన్ని తిప్పారు. అందుకే దేవునికి కోపం వచ్చి సమూయేలుకు అంటాడు, సమూయేలు నీవు ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాట చెప్పు. ఏం చెప్పాలి దేవా? వారి హృదయము నా తట్టు త్రిప్పుకోమని చెప్పమంటాడు. కొంతమంది హృదయాలు చూడండి, కొంతమంది చెప్తుంటారు, అన్న నేను పలానా ఆయన్ని నమ్మి నేను మోసపోయాను, పలానా ఆమెని నమ్మి నేను మోసపోయాను, వాళ్ళు నన్ను ఇట్లా చేస్తుంది అనుకోలేదు, వీరు ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు అని అనుకుంటారు కొంతమంది. దేవుని బిడ్డలారా, ఈ హృదయం అనేది మనం ఎంత ఉంచుకుంటే దేవుని తట్టు ఎంత త్రిప్పితే అంత పరిశుద్ధంగా ఉంటుంది హృదయం. నీవు ఎంత దేవుని తట్టు తిప్పుకోకుండా లోకం వైపు, డబ్బు వైపు, ఇంకో దాని వైపు నీ హృదయాన్ని త్రిప్పావా, అప్పుడు నీకు మోసం కలుగుతుంది హృదయంలో. అందుకే ఈ హృదయం అనేది చాలా ఘోరమైన వ్యాధి. అందుకే ఇంత మోసం చేసే హృదయం ఇది. ఎవరో నిన్ను మోసం చేయరండి. ముందు నీ హృదయం మోసపోకుండా చూసుకో, ఈ హృదయ ఆలోచనలు మోసపోకుండా చూసుకో. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు చెప్తాను. ఏమిటంటే అపొస్తలుల కార్యంలో ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఎవరో తెలుసు? ఆయన గారిడి సీమోను. ఎవరండి చెప్పండి? ఎవరు? గారిడి సీమోను. ఈ గారిడి సీమోను ఒకప్పుడు రక్షణ లేదు, బాప్తిసం లేదు, దేవుడు అంటే లేదు, సంఘం అంటే ఏమో తెలీదు, సేవకుడిని ఎట్లా గౌరవించాలో తెలీదు, ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఏమి తెలియదు గారిడి సీమోనికి. ఈయనకి తెలిసిందంతా ఒకటే, గారెలు చేసి బతకడం. అందరిని ఆయన తట్టు తిప్పుకున్నాడు, కానీ ఆయన హృదయము దేవుని తట్టు తిరగలేదు. ఒకసారి ఒక గొప్ప దైవజనుడు, ఫిలిప్ అనే దైవజనుడు, ఈ జీవపు వాక్యాన్ని పట్టుకొని ఆ గ్రామంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఈ వాక్యాన్ని పట్టుకున్నటువంటి ఈయన చేతిలో వాక్యాన్ని పట్టుకొని ఏం చేశాడు తెలుసా? ఆయన ఫిలిప్ గారి దగ్గరికి ఎందరైతే వచ్చారో అందరి మీద ఏం చేశాడు తెలుసా? వాళ్ళ తలల మీద చేతులు ఉంచాడంట. చేతులుంచిన వెంటనే పరిశుద్ధాత్మను వరను పొందుకున్నారంట. ఈ సంగతి ఎవరు చూశారు? గారిడి సీమోను చూశాడు. గారిడి సీమోను చూసి ఆశ్చర్యపోయాడు. అరే నాకెందుకు లేదు ఈ వరము,
నాకు కూడా ఇట్లాంటి వరంగా అయితే భలే ఉంటుంది కదా. తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నాయి, వెంటనే దయ్యాలు పోతున్నాయి, పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు, రోగాలు బాగవుతున్నాయి, మరి నాకు ఈ వరం కావాలి కదా అనుకొని ఫిలిప్పు గారి దగ్గరికి వెళ్ళి అంటాడు. ఏమంటాడు? అయ్యా, నేను ఇంతవరకు వారిని వీరిని గారడీలు చేస్తూ అందరూ నా తట్టు తిప్పుకున్నాను, వారి మనుషులలో నా వైపు తిరుగుతున్నాయి, కానీ నేను దేవుడిని నమ్మి నేను బాప్తిసం పొందుతానన్నాడు. అంటాడు, సర్లే సీమోను, నేను నీకు బాప్తిసం ఇస్తానని బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన హృదయం మారాలి కదా, మారాలద్దా? మారాలి. ఇప్పుడు అందరూ మనం బాప్తిసం తీసుకునేది ఎందుకంటే ఎవరో మెచ్చుకోవాలని కాదు, ఎవరినో మెప్పించాలని కాదు, ఎవరినో సంతోషపరచాలని. అంతకన్నా ఎందుకు బాప్తిసం తీసుకోవాలి మనం అంటే, మన హృదయంలో ఉండే అపవిత్రత కడుక్కోవడానికి, మన హృదయంలో ఉండే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకడానికి కొరకే మనం బాప్తిసం తీసుకోవాలి. ఈ గారడి సీమోను బాప్తిసం తీసుకున్నాడు కానీ హృదయం సరైంది కాదు. అందుకే అంటారు, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పోవంట కొంతమందికి. అది ఎంత గడిగినా, ఎంత సబ్బేసి గడిగినా, ఎంత మాట చెప్పినా, ఎన్ని దేవుడి శోధనలు పెట్టినా, ఎంత వారిని మారమని చెప్పినా కొందరికి పుట్టుకతో వచ్చిన బుద్ధులు పోవన్నట్టుగా ఈ గారడి సీమోను ఏం చేశాడు తెలుసండి? ఇంకా బాప్తిసం తీసుకున్నాడు, ఇంకా నాకు రక్షణ వచ్చింది, నాకు ఈ వరం వచ్చింది, అందరు తల మీద చేతులు పెడితే ప్రార్థన చేస్తే నాకు కూడా ఈ వరం ఉంటుందేమో అనుకొని మురిసిపోయాడు. కానీ బాప్తిసం తీసుకున్నాడు కానీ పరిశుద్ధాత్మ పొందలే. ఈరోజు చాలామంది బాప్తిసం తీసుకుంటారు కానీ పరిశుద్ధాత్మని వరం పొందరు. ఆ పరిశుద్ధాత్మ అనే వరం ఎవరికైతే ఉంటుందో, బాప్తిసం తీసుకొని నిజమైన రక్షణ పొందుతారో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు పాపం జోలికి వెళ్ళనీయకుండా అడ్డుకడతాడు. ఒకవేళ ఏదైనా పాపం జోలికి వెళ్ళాడు, ఏయ్ నువ్వు బాప్తిసం తీసుకున్న జాగ్రత్తని గద్దిస్తాడు. కొంతమందికి మనస్సాక్షి అనేది ఉండదు. కొంతమందికి పలానా తప్పు చేస్తుంటాం కదా, పలానా ఇది చేస్తుంటాం, పలానా ఇట్లా మాట్లాడుతుంటాం కదా, అయ్యో ఇలా మాట్లాడకూడదే అని ఒక ఆత్మ అనేది గద్దించాలంటే కొంతమందికి అది గద్దించట్లేదు. ఈ గారడి సీమోనుకు కూడా అంటండి, బాప్తిజం తీసుకున్నాడు కానీ తన హృదయాన్ని మార్చుకోలేదంట. వీళ్ళు చేతుల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి డబ్బు తీసుకుని వెళ్ళి అయ్యా సేవకులారా, ఇదిగో ఈ డబ్బు తీసుకొని నాకు కూడా ఆ వరం ఇవ్వండి అన్నాడు. ఆ వరం ఇచ్చేకి అది ఏమన్నా మనుషులు ఇచ్చేదే? ఎవరైనా ఇచ్చేదే? ఎవరు ఇచ్చేది కాదు కదా, అది దేవుడే ఇవ్వాలి ఆ వరం. వీళ్ళు అన్నారు, ఏమన్నారు అప్పుడు? అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 20-21 వచనం చదవండి. నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకున్నందుకు నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలుపంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారుమనసు పొంది ప్రభును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచనను క్షమించబడవచ్చును. నీ ఘోర దుష్టత్వంతో దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభును. అరే ఏం మాట ఇది? ఏ మాట ఇది? తప్పు చేసింది ఒకడైతే వేడుకునేది ఇంకొకరా? చూడండి, గారడి సీమోను బాప్తిసం తీసుకున్నాడు కానీ ఆయన హృదయం దేవుని ఎదుట సరైనది కాదంటండి. కానీ ఆయన హృదయం ఎప్పుడు ఎంతసేపున్న డబ్బు మీద, ఎంతసేపున్న వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ మీద, వాళ్ళు ఏం చేస్తే నేనేం చేయాలి, వీళ్ళు ఏం చేస్తే నేనేం చేయాలి, వీటి మీద మనసు పెట్టాడు, వీటి మీద హృదయం ఆలోచనలు పెట్టాడు. కానీ నా హృదయము దేవుని ఎదుట త్రిప్పాలి కదా అనే ఆలోచన గారడి సీమోనికి లేదండి. కొంతమందికి హృదయం ఎప్పుడు డబ్బు ఆలోచన ఉంటుంది, డబ్బు డబ్బు డబ్బు. ఇంకొంతమందికి హృదయం ఆలోచనలు ఎట్లుంటాయంటే, కొంతమందికి రకరకాల పనికిరాని ఆలోచనలే, కానీ అదే హృదయం ఒకరోజు వారిని మోసం చేస్తుందని వారికి తెలియదంటండి. కాబట్టి జాగ్రత్త. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పిన మాట, సమూయేలు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు హృదయం నా తట్టు త్రిప్పండి. అది కూడా ఎట్లా తిప్పాలి? ఇప్పుడు హృదయం తిప్పేవాళ్ళు ఎట్లుంటారంటే పట్టుదల కలిగి ఉంటారు. పట్టుదల ఉన్నవాడు మారాలనుకుంటే మారుతాడు, లేదు నేను మారకూడదు అనుకుంటే అంతే కదా, దాన్నే పట్టుదల అంటారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఇప్పటి నుంచి నీతికి బతకాలనుకుంటే నీతికి బతుకుతాడు, లేదు నన్ను ఇట్లా ఉండకూడదు, నేను చెడిపోవాలనుకుంటే చెడిపోతాడు, లేదు సమాజంలో నేను మంచి పేరు తెచ్చుకోవాలనుకుని పట్టుదల కలిగి ఉంటే అట్లా తెచ్చుకుంటాడు.
లేదు నేను ఎవరైనా ఏమో అనుకుంటే అట్లా ఉంటారు. దీన్ని ఏమంటారంటే పట్టుదల. దేవుని బిడ్డలారా, ఈరోజు మన హృదయాన్ని దేవుని తట్టు త్రిప్పుతున్నామా, లోకం తట్టు త్రిప్పుతున్నామా, లేదా డబ్బు తట్టు త్రిప్పుతున్నామా, ఇంకొక దినం దాని మీద నీ హృదయం త్రిప్పుతున్నావా? ఒకసారి ఆలోచించండి. దేవుడు కోరుకునేది ఏమిటంటే మానవుని యొక్క హృదయంలో ఉండాలని దేవుడు కోరుకుంటాడు. కానీ మనం ఏం చేస్తాము? దేవునికి మన హృదయంలో స్థానము ఇవ్వం. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపం చేస్తాను. మొదటి రాజుల గ్రంథంలో 11వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట నేను మీకు చెప్తాను. చదవమన్నప్పుడు చదవండి. ఇక్కడ ఎవరయ్యా ఈయనంటే సొలొమోన్. ఎవరండి? చెప్పండి, ఎవరు? చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. ఈ సొలొమోను ఇంకా తల్లి గర్భములో ఉన్నప్పుడు దేవుడు ఆయన ఎన్నుకున్నాడా లేదా? చెప్పండి, ఎన్నుకున్నాడు లేదా? ఎన్నుకున్నాడు. దావీదు మందిరం కట్టాలి ప్రభువా, నేను మందిరం కట్టాలని దేవుడికి ముమ్మారు ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. దేవుడు అన్నాడు, దావీదు నీ చేతులతో నాకు మందిరం కట్టొద్దు. ఎందుకు కట్టొద్దో తెలుసా? నీ చేతులంత రక్తంతో యుద్ధాలు చేసేవాడు నువ్వు, రక్తపాతాలు తడిపేవు, నీవు అపవిత్రమైనటువంటి చేతులు నీవి, నీ అపవిత్రమైన చేతులతో నాకు మందిరం కట్టొద్దు అన్నాడు. చూడండి, అంత గొప్ప రాజుకే దేవుడు ఏమన్నాడు? మందిరము. ఈరోజు చూడండి, మనకి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. దావీదు కంటే గొప్ప భాగ్యం ఇచ్చాడు, మందిరం కట్టే అర్హత. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. చూడండి, దావీదన్న ఒకేసారి పాపం చేశాడు. మనం రోజు మరి చూడండి, మనల్ని ఎంత ధన్యులుగా చేశాడు దేవుడు. దావీదైనా తెలుసు తెలియక ఒక్కసారి పాపం చేశాడు. పాపం చేసినాక పశ్చాత్తాపడ్డాడు, ఇంకంతే, బతుకును మార్చుకొని బాగా బతికాడు. కానీ ఇక్కడ నేను చెప్పే మాట ఏమిటంటే, ఈ దావీదు కడుపులోనే ఇంకా పుట్టలేదు సొలొమోన్. దేవుడు అంటాడు, దావీదును నాకు మందిరం కట్టొద్దు, నీకు పుట్టబోయే బిడ్డ సొలొమోను మందిరం కడతాడని చెప్పాడు. అప్పుడు సొలొమోను పుట్టాడు. సొలొమోను పుట్టిన తర్వాత వయసు వచ్చింది. ఇంక తండ్రికి వయసు పెరిగింది దావీదుకి. ఇంక సత్య స్థితిలో వచ్చినప్పుడు దావీదు అంటాడు సొలొమోను పిలిచి, నాయనా నా కుమారుడా సొలొమోన్ అని చెప్పి దగ్గరికి పిలిచాడు. అప్పుడు సొలొమోనుకి చెప్పిన మాట, సొలొమోన్, దేవుడు నిన్ను తల్లి గర్భం రూపింపక ముందే నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. నీ ఒక సాధనకరంగా నీ లోకానికి ఉండాలి. నీ ద్వారా, నీ చేతుల ద్వారా దేవుడు మందిరం కట్టించాలనుకున్నాడు కదా. ఇదిగో నేను ఇంత కానుకలు పోగు చేశాను. వెండి, బంగారు, ఇత్తడి, వజ్రాలు ఇవన్నీ కూడా నేను నీ కొరకు కానుకలు పెట్టాను. ఇదిగో నీవు సంపాదించే సంపాదన అంతటి కూడా ఎంత నువ్వు ముందు దేవునికి మందిరాన్ని కట్టించమన్నాడు. చూడండి, సొలొమోను జీవితంలో సగం జీవితం అంతా దేవునికి ఇచ్చాడు, ఇంకా సగము అదే ఇప్పుడు చెప్తున్నాను. మొదట్లో దేవుని కొరకు ఎంత పట్టుదల కలిగి మందిరం కట్టాడు, ఎన్ని పట్టుదల కలిగి మందిరం కట్టాడు. మందిరం కట్టిన తర్వాత అప్పటి వరకు బాగానే ఉన్నాడండి. మందిరం కట్టిన తర్వాత అప్పుడు షాబా దేశపు నుంచి రాణి వచ్చింది. రాణి వచ్చి ఒంటెలు తీసుకొని, మనుషులు తీసుకొని వచ్చి, కానుకలు తీసుకొని వచ్చి, అప్పుడు ఏం జరిగిందంటే సొలొమోను దగ్గరికి వెళ్ళి ఆయనకి మందిరం కట్టింటే దేశాలలో కూడా ఆయనకి తెలుసుకున్న, సొలొమోను మందిరం కట్టాడు, ఆ బంగారుతో వజ్రాలతో మందిరం కట్టాడని తెలుసుకోగానే ప్రపంచానికి అది తెలుసుకుంటే దేశాలు వెళ్ళి మందిరం చూడడానికి వెళ్ళాయి. అందులో ఈ స్త్రీ కూడా ఒకరు. ఎవరామె? షేబా దేశపు రాణి. వెళ్ళి సొలొమోను కలుసుకునింది, మందిరం అంతా చూసింది. మందిరం చూసిన తర్వాత సొలొమోన్ని వలలో వేసుకునింది. అంతవరకు బ్రతికాడు, అంతవరకు నీతికి బ్రతికాడు. తర్వాత ఎంతమంది భార్యలో? 700 మంది భార్యలు అంట. ఉపపత్నులు 300 మంది. మొత్తం ఎంతమంది అయింది? ఒక్కరితోనే కాపురం చేయలేక 4 తలకి కింద కాళ్ళకి పైకి చేస్తుంటే ఈయన చూడండి ఎంతమంది? 1000 మంది. మరి ఎట్లా ఏగింటాడు ఈ మహానుభావుడు అంతమందిని? కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను మీకు చెప్పే ఒక విచిత్రమైన మాట ఏమిటంటే, అంతవరకు దేవుని కొరకు పట్టుదల కలిగి మందిరం కట్టే విషయంలోనైతేనేమి, దేవుని కొరకు ప్రార్థన చేసే విషయాలు అయితేనేమి, అన్ని విషయాల్లో పట్టుదల కలిగి ఉన్న ఆ సొలొమోను ఆఖరికి తన హృదయం అంతా ఎక్కడి నుంచి ఎక్కడ తిప్పుకున్నాడో తెలుసా? ఆయన హృదయాన్ని ఎవరు తిప్పారో తెలుసా? చదవండి, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. అతనికి ఎంతమంది అంట? 700 మంది
రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయము త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. చూడండి, ఆఖరికి ఏమైపోయాడు తెలుసా? సొలొమోను ఒకప్పుడు దేవుని తట్టు తిప్పుకున్నాడు తన హృదయం. ఎప్పుడు ఆయన హృదయంలో దేవుని ఆలోచనలే, దేవుని ప్రార్థనే, దేవుడే 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 అన్న సొలొమోను హృదయం ఆఖరికి ఏమైంది తెలుసా? భార్యల్ని ఎప్పుడైతే చేసుకున్నాడో భార్యలను, ఆ భార్యలు ఏం చేశారు? ఆయన హృదయం అంతా కూడా ఎక్కడ తిప్పారు? దేవతల తట్టు తిప్పాడు. ఒకప్పుడు దేవుని ఆరాధించాడు, ఒకప్పుడు దేవునికి ప్రార్థించాడు, ఒకప్పుడు దేవుడు అంటే అంత ఇష్టపడే సొలొమోను ఆఖరికి భార్యలు ఏం చేశారు? అతని హృదయాన్ని ఎక్కడికి తిప్పారంట? దేవుడు ఏమన్నాడు తెలుసా? మన హృదయము దేవుని తట్టు త్రిప్పే విషయాల్లో మనం ఎట్లుండాలి? పట్టుదల కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు సొలొమోను ఇప్పుడు పట్టుదల వదిలిపెట్టాడా? పట్టుకుని అట్లే ఉన్నాడా? వదిలిపెట్టినట్టే కదా. ఆయన హృదయం ఇంకా అన్య దేవతల తట్టు తిప్పారు అంటే హృదయం ఇంకా పట్టుదలలో వదిలిపెట్టినట్టే కదా. కానీ చూడండి, ఈరోజు మనం కూడా భర్త బాగా దేవునిలో బాగా విశ్వాసంతో నీతిగా బ్రతకాలనుకుంటే భార్య ఒకవేళ అన్నిరాలని అనుకోండి, ఎప్పుడు యేసుప్రభు దేవుడు అంటాడు, ఆయన దేవుడైతే మనకి ఈ శోధనలేంటికి, ఈ బాధలేంటికి అని చెప్పి ఏం చేస్తుంది? 7 వారాలు తిరిగితే మనకు బాగైతుందని చెప్పేవాళ్ళు లేరా? లేదా భార్య మంచి విశ్వాసురాలై మంచి బుద్ధి కలిగి దేవుడే నిజమైన దేవుడు అని నమ్మితే భర్త ఒకవేళ అవిశ్వాసై, లోకం మనకు ముఖ్యము, ఇంకొక దేవుడిని మనం ఆరాధించాలి, పోవాలి, ఈ ఊరికి పోవాలి, ఆటికి పోతే బాగైతే, వీటికి పోతే బాగైతే, ఇట్లా హృదయాన్ని మంచిగా ఉండేవాళ్ళు హృదయాలు తిప్పే భర్తలు కూడా లేడంటారా? ఉన్నారండి. ఈరోజు మనం తిప్పే మన హృదయం, ఒక్కసారి నీవు దేవుని తట్టు తిప్పావు, మరలా తిప్పిన హృదయాన్ని నువ్వు ఏం చేయాలి? పట్టుదల కలిగి దేవుని తట్టే నువ్వు తిరగాలి. హల్లెలూయా. మరలా నీ హృదయం లోకం తట్టు తిప్పుకోకూడదు, మరలా నీ హృదయం డబ్బు వైపు తిప్పుకోకూడదు, మరలా నీ లోకపు ఆశల వైపు నీ హృదయం తిప్పుకోకూడదు, మరలా నీ హృదయం అన్య దేవతల తట్టు తిప్పుకోకూడదు. నీవు ఏ తట్టు తిప్పుకుంటున్నావు నీ హృదయాన్ని? దేవుడు కోరుకున్నది ఏమిటి? దేవుడు చెప్పింది ఏమిటి? నువ్వు చేస్తున్నది ఏమిటి? సొలొమోన్ చూడండి, కొంతమంది సొలొమోను బ్రతికినట్లుగా కొంతమంది సొలొమోన్ లాగా తయారైపోతున్నారు. ఆ పట్టుదల వదిలిపెడుతున్నారు. ఎందుకు వదిలిపెడుతున్నారో అర్థం కాదు. ఈ లోకపు ఆశల్లో పడిపోయి, డబ్బు వ్యామోహంలో పడిపోయి, ఇంకా ఈ లోకమే మాకు అని కొంతమంది ఉన్న విశ్వాసాన్ని తొలగించుకొని వారి హృదయాన్ని అంతా పాడు చేసుకుంటున్నారండి. అందుకే దేవుని బిడ్డలారా, మన పట్టుదల దేంట్లోనంటండి, మన హృదయాన్ని దేవుని తట్టు త్రిప్పే విషయాల్లో మనం ఉండాలి. కొన్నిసార్లు సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? మన విశ్వాసం నుంచి పడగొడతాడని చూస్తాడు. కొన్నిసార్లు సాతాను అనేవాడు ఎక్కువ బలం పనిచేస్తాడు, దేవుని రాకడ వస్తుంది. అంతవరకు సాతాను స్వాధీనంలో ఉన్నాం ఇప్పుడు మనం అందరం. ఈ సాతాను స్వాధీనంలో ఉన్నాము. అందుకే ఇప్పుడు సాతాను చేతిలో ఉన్నాం కనుక సాతాను ఏం చేస్తాడు? మనల్ని బాగా నిలబడ్డాం విశ్వాసములో, మందిరానికి చక్కగా వస్తున్నాం, లేదా బాప్తిసం తీసుకొని పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాం, ఇట్లా బ్రతకాలనుకునే వారిని అందరినీ కూడా ఏదో ఒక రకంలో మనుషుల్ని ఏం చేస్తాడు? వారిని హృదయాన్ని డివైడ్ చేస్తాడు, వారి తలంపులను వారి ఆలోచనలు మారుస్తాడండి. ఈ యొక్క సొలొమోను ఆయన చెడిపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? సొలొమోను కాదండి, సొలొమోను చేసుకున్న భార్యలే దానికి కారణం. సొలొమోను ఆఖరికి దేవుడి యొక్క ఆ చిత్తాన్ని మర్చిపోయి ఇంకా భార్యలు మాటలు వినే స్థితికి వచ్చాడు. నేను ఆదాము ఎంత ధన్యులుగా ఉన్నారు ఏదైనా తోటలో, ఎంత భాగ్యాన్ని పొందుకున్నారు ఏదైనా తోటలో. ఆఖరికి ఎవరు మాటిని చెడిపోయాడు? ఆదాము భార్య మాటినే. దేవుని యొక్క మన హృదయంను దేవుని తట్టు తిరిపే దాంట్లో మనం ఎట్లుండాలి? పట్టుదల కలిగి ఉందముగాక. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. సొలొమోను జీవితం పాడు చేసుకున్నాడు. ఆఖరికి ఆ సొలొమోను దేవుని చిత్తానికి దూరం అయిపోయి, దేవుని ఆలోచనలకు దూరం అయిపోయి, ఆ పట్టుదలను వదిలిపెట్టి మందిరాన్ని మర్చిపోయాడు, ప్రార్థన మర్చిపోయాడు, మందిరంలో పరిశుద్ధతను మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయి పట్టుదల వదులుకొని తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాడు. ఆఖరికి తన జీవితం తానే పాడు చేసుకున్నాడండి. మనము అలాగ ఉండకూడదు. మరింతగా మన పట్టుదల కలిగి ఉందముగాక. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన పట్టుదల కలిగి బతికినట్లు ఒక ఆయన చూస్తాం. ఎవరైనా అంటే లూకా సువార్త 1వ అధ్యాయము
14వ వచనం చదవండి. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారు దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయుల నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీ యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషింతురు. హల్లెలూయా. ఈ బాప్తిసమిచ్చే యోహాను యేసు ప్రభు కంటే ముందు పుట్టినాడు ఈ భూమి మీద. యేసు ప్రభు కంటే ఎప్పుడు పుట్టినాడు? ఎన్ని నెలల ముందు? 6 నెలల ముందు పుట్టాడు. ఇప్పుడు యేసయ్య పెద్దోడా వయసులో, లేకుంటే బాప్తిసమిచ్చే యోహాను పెద్దోడా? కదా. ఈ బాప్తిసమిచ్చే యోహాను తల్లి గర్భములో ఉన్నప్పుడు గంతులు వేశాడంట. ఈయన ఎట్లా అంటాడు? ఈయన గురించి ప్రవచనాత్మక మాటలు ఏమని రాయబడ్డాయి తెలుసా? ఆయన పుట్టినది మొదలుకొని ఆయన సత్యంత వరకు బాప్తిసమిచ్చే యోహాను ఎట్లా బతికాడు తెలుసా? అందరి హృదయాలు ఎవరి తట్టు తిప్పాడు? దేవుని తట్టు. త్రాగుబోతులను అందరిని ఎవరి తట్టు తిప్పాడు? దేవుని తట్టు. ఈ పాపం చేస్తున్న వారందరి హృదయాలను ఎవరి తట్టు తిప్పాడు? దేవుడు లేడు అనుకునే వాళ్ళ హృదయాలన్నీ ఎవరి తట్టు తిప్పాడు? దేవుని తట్టు. ఇంకా ఎవరైతే శాపములో పాపములో బతుకుతున్న వారిని ఎవరి తట్టు తిప్పాడు? దేవుని తట్టు అంట. అంటే పిల్లలను తల్లిదండ్రుల తట్టు, అక్కడ అదే రాయబడి ఉంది. తండ్రుల హృదయములను పిల్లల తట్టు. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారండి, పిల్లలను పట్టించుకోరు. పిల్లలు కంటారు కానీ పిల్లలను పట్టించుకోరు. వీడేం చేస్తాడు, ఆమె ఏం చేస్తుంది, ఈయనేం చేస్తాడు, ఆడేం చేస్తాడు, ఇవి పట్టించుకోరు. కొంతమంది ఎప్పుడు బిజీ 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 ఉంటారు. అంతలోపలే తల్లిదండ్రులు పిల్లలు పట్టించుకోకపోతే పిల్లలు ఎట్లా తయారవుతారంటే ఇంక నీ మాట వినడండి. అదే ఏదో లోక సామెత ఒకటి ఉంది కదా, మొక్కై వంగందే వంగుతుందా? వంగదండి. నీవు ఏదేమున్నా నేమండి పిల్లలను కూడా చిన్నప్పటి నుంచి మనం పెంచుకునే విధానాన్ని బట్టే పిల్లలు తయారవుతారు. అందుకని తండ్రుల హృదయము పిల్లల తాటి తిప్పాడంట. ఎందుకు తెలుసా? తల్లిదండ్రులు పిల్లలు కన్నారు కానీ పిల్లలను పట్టించుకోవట్లేదు. పిల్లలను గాలికి వదిలేశారు. ఇంకెవడేమన్నా ఎక్కడ పోన్నాను బాగా సుఖంగా ఉండి తింటే చాలు. ఇంకొన్ని ఇంట్లో ఇంకా వెరైటీ. పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోరు. అంతే కదా. చూడండి, కొన్ని విషయాలు మనం చూసుకుంటే కొన్నిసార్లు విభేదాలను బట్టి మనం ఏం చేసుకుంటామంటే ఇంక వాళ్ళని పట్టించుకుంటే ఏముంది, వీళ్ళని పట్టించుకుంటే ఏముంది, వీళ్ళకి సాయం చేస్తే ఏముంది, వాళ్ళకి మేలు చేస్తే ఏముంది అని కొన్ని మనుషుడు ఏం చేస్తారు తెలుసా? ఆ పట్టుదలను వదిలిపెట్టి మరలా తన సొంత ఆలోచనలు పడిపోతారు. అలా ఉండకూడదు. ఈ బాప్తిసం ఇచ్చే యోహాను అందరిని ఎవరి తట్టు తిప్పాడు? అందరి హృదయములను ఎవరి తట్టు తిప్పాడు? దేవుని వైపు తిప్పాడు. హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా ఎవరి తట్టు తిప్పాలో మన అనేకుల్ని మనం ఏం చేస్తామంటే దేవుని తట్టున్న లోకం వైపు తిప్పుతుంటాం. లోకముసారికి బతుకుతున్నారా, ఇంకా పాపములో ఉన్నారా, ఇంకా లోకములో శ్రమలు అనుభవిస్తూ బతుకుతున్నారా? అట్లాంటి వాళ్ళందరూ కూడా మనం పట్టుదల కలిగి ఏం చేయాలి? వారి హృదయములన్నీ కూడా ఎవరి తట్టు తిప్పాలి? దేవుని తట్టు తిప్పుకొందుముగాక. రెండో మాట, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనం. ఇశ్రాయేలీయులను లేవీయులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్టములగు ఉపకరణములుండు మందిరపు గదిలో ఉంచవలెను. ఈ మాట అందరూ చెప్పండి, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. అందరనండి. ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. నెహెమ్యా, ఎజ్రా అనేటువంటి వీళ్ళు ఉన్నప్పుడు వీరికి ఒక పరిశుద్ధ గ్రంథం దొరికింది. పరిశుద్ధ గ్రంథం దొరికితే ఆ నెహెమ్యా, ఎజ్రా వారికి దేవుని వాక్యము చదివి వినిపించి అర్థమయ్యేటట్లుగా చెప్పారు. చెప్పిన వెంటనే వినిన వారందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చారంట. బోర్న ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు తెలుసా? అయ్యో, మాకు ఈ మాటలు చెప్పే నాదుడు లేడు ఇంతవరకు. మేము కళ్ళుండి గుడ్డివాళ్ళలాగా, చెవులుండి
చెవిటి వాళ్ళలాగా, నోరుండి మూగవాళ్ళగా మేము ఇంతకాలం ఉన్నామే, మాకు ఈ మాటలు వివరించి చెప్పే నాదుడు లేదే, ఇంత బ్రతుకును మేము నేర్చుకున్నాం దీని ద్వారా అని తెలుసుకొని బోరు ఏడ్చి ఏం చేశారు తెలుసా? అక్కడున్న వారందరూ ఒక నిర్ణయం చేసుకున్నారంట. ఏం చేసుకున్నారు? నిర్ణయం. ఏంటి నిర్ణయము అంటే అప్పటి నుంచి వాళ్ళు ఒక్కొక్క నిర్ణయం చేశారు. ఏమిటి? మేము సంపాదించే ప్రతి దాంట్లో 3వ వంతు దేవునికి ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నారు. రెండవదిగా ఎప్పుడు మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టకూడదని నిర్ణయం చేసుకున్నారంట. అయితే ఇప్పుడు వీళ్ళకి పట్టుదల దేంట్లో ఉంది తెలుసా? సంఘాన్ని మేము విడిచిపెట్టము అనే దాంట్లో నిర్ణయం చేసుకుని ఉన్నారు పట్టుదల కలిగి. రెండవ మాట ఏమిటంటే తీసుకున్న నిర్ణయాల్లో పట్టుదల కలిగి ఉండాలంట. దేంట్లో? ఏ నిర్ణయం అయితే తీసుకుంటావో, ఏ నిర్ణయం అయితే చేస్తావో ఆ నిర్ణయాల్లో నువ్వు ఎట్లా ఉండాలంటే నేను పట్టుదల ఉండాలి దాంట్లో. కొంతమంది అప్పుడు పూర్తి ఆలోచన చేస్తారు, అప్పుడు పూర్తి నిర్ణయం చేసుకుంటారు, అప్పుడు పూర్తి నిర్ణయించుకుంటారు, ఇంకా అయిపోయి ఇంకో రోజుకో 2 రోజులకో ఆ నిర్ణయాన్ని వదిలేస్తారు, ఆలోచనలు వదిలేస్తారు, ఆ పట్టుదల వదిలేస్తారు. కానీ కొంతమంది ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు తెలుసా? తీసుకునే నిర్ణయాల్లో పట్టుదలతో వదిలిపెట్టి ఏం చేస్తారు తెలుసా? అదొక అల్పకాల ఆలోచనలు చేసి ఆఖరికి ఆ నిర్ణయాల్లో తప్పుడు మార్గం నడుస్తారు. ఆఖరికి వారి జీవితాలు వారే నాశనం చేసుకుంటున్నారు. వాడు చూడండి, వాడు ఒకటే నిర్ణయం చేశారు. ఏమిటి? మా దేవుని మందిరానికి మేమేమి కొదవ చేయకూడదు, మా సంఘానికి ఏది కొదవ రాకూడదు, మనం అందరం ఒక పట్టుదల కలిగి ఉందాం, మనం అందరం ఒక ఐకమత్యం కలిగి ఉందాం, మనం అందరం ఒకరినొకరు ప్రేమ, సహోదర ప్రేమ కలిగి ఉందాం, మనం అందరం ఒకరి నిర్ణయంతో మనం ఉందాం. ఈరోజు సంఘాల్లో నిర్ణయాలు ఎట్లుంటాయంటే ఒక నిర్ణయం చెప్తే ఇంకొకరు ఇంకో నిర్ణయం చేస్తుంది, ఒకరు ఇంకో మాట చెప్తే ఇంకో మాట నచ్చదు, ఒకరు ఇట్లు పోవాలంటే ఇంకోరు ఇట్లా పోతుంటారు. అట్లాంటి సంఘాల్లో ఎంతసేపు ఉన్న గొడవలు అలజడులు రేగుతాయి తప్ప సమాధానకరంగా సంఘం ముందుకి వెళ్ళదు. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు తీసుకునే నిర్ణయం ఏమిటో తెలుసా? వారందరూ సంపాదించే విషయంలో కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ, ఏమండి సంఘాన్ని బలపరిచే విషయంలో కానీ, సంఘం కొరకు ప్రయాసపడే విషయంలో కానీ, అన్ని విషయములలో అందరూ ఆలోచనలో ఒకే ఆలోచనలాగా ఉండి పట్టుదల కలిగిన నిర్ణయంలో ఉన్నారండి. అది నిర్ణయం అంటే. ఈరోజు మన నిర్ణయాలు ఎట్లుంటాయి? ఆ మధ్య అంటే ఒకరు చెప్తుంటే విన్నానులేండి. కొందరు నిర్ణయాలు ఎట్లుంటాయంటే, ఓ 4 స్నేహితులు ఉన్నారంట. ఈ 4 స్నేహితులు రోజు భోంచేసుకునేదంట, పరుపులు తీసుకొని, తలదిండ్రులు తీసుకొని గుడి దగ్గరికి వెళ్ళేవారంట. 4 పండుకునేటప్పుడు అందరూ కూర్చొని కాసేపు మాట్లాడు, రేయ్ రోజు వస్తాం కదరా, మనమే కదా పండుకునేది, ఎవరు లేరు కదా, ఇదిగో నేను రేపు పరక తెస్తా, నీవు బూజు కొట్టు, నీవు ఈ కలర్ తీసుకురా, నీవు అంత క్లీన్గా అడుగు అని మాట్లాడతారంట రాత్రి పండుకునేటప్పుడు. పొద్దున్నే లేచేది ఇంక ఎవరు సంఖలో వాళ్ళు పెట్టుకునేది పోయేదంట. మళ్ళీ ఇంకో రోజు వస్తారంట, రాత్రి పడుకునేటప్పుడు వచ్చినప్పుడు మాత్రమే ఆలోచన చేస్తారంట, ఆ బూజు పట్టింది, ఆ దుమ్ము పట్టింది, ఇటు మనమే పండుకుంటాము, నీవు బూజు తీసుకుని నీ బూజు దులుపు, నేను నీళ్ళతో కడుగుతా, నువ్వు సాపులు తీసుకురా, నువ్వు అంటే పండుకునేటప్పుడు నిర్ణయం చేస్తారంట. ఉదయకాల సమయం అయిపోయే లోపల ఎవరు సంఖ్యలో వాళ్ళు పరువులు పెట్టుకునేది, ఇంటికి పోయేది. ఇదే నిర్ణయం కాదండి. నిర్ణయం అనేది ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత ఆ నిర్ణయాల్లో ఎట్లుండాలి? మనకి పట్టుదల కలిగి ఉందముగాక. నీవు దేవునికి ఇచ్చే విషయం నిర్ణయం కలిగి ఉన్నావా? దాంట్లో పట్టుదలగా ఉండు. లేదా నీ సంఘంలో ఇంకా మరింత బలపడే, లేదా ఇంకా నీ ఆలోచన ఏ నిర్ణయాలైతే నువ్వు తీసుకున్నావో ఆ నిర్ణయాల్లో నువ్వు పట్టుదల కలిగి మనం ఉండాలి. కొంతమంది పట్టుదల వదిలేస్తారు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయం 5వ వచనం చదవండి. బహుకాలము నుండి వారు రాయబడిన ప్రకారము ఇంత ఘనముగా ఆచరింపకుండుట చూచి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలుండు దేశమంతటను చాటింపవలెనని వారు నిర్ణయం చేసిరి. చూడండి, వీళ్ళు బెయేర్షెబా నుండి దాను వరకు దేవుని పండుగ మనం ఆచరిద్దాం, పస్కా పండుగను మనం ఆచరిద్దాం, దేవుని మందిరం కొరకు పరిచర్య చేద్దాం, మాటలు అందరికీ మనం చెప్పుదామని కొంతమంది నిర్ణయం చేశారంట. దినాల్లో నిర్ణయం చేసుకున్నారు. ఆ నిర్ణయాల్లో వారు పట్టుదల కలిగి ఉన్నారు. ఈరోజు మన పట్టుదల ఏమైపోతుందండి?
నిర్ణయాలు తీసుకునే వారికే ఉన్నాయి కానీ పట్టుదల కలిగి ఉండి దాంట్లో లేదండి. నా దేవుని బిడ్డలారా, పట్టుదలలో మనం ఉండగలిగితే ఆ పట్టుదల ఏం చేస్తుందో తెలుసా? సంఘాన్ని మరింతగా వృద్ధి చెందించునుగాక. ఆ పట్టుదల ఎప్పుడు ఆస్వాదకరంగా సంఘాన్ని ముందుకు నడిపిస్తుంది. ఈరోజు పట్టుదల లేక కొన్ని సంఘాలు మూతబడిపోతున్నాయి. పట్టుదల లేక దేవుడు సంఘాలు వదిలిపెట్టి వెళ్ళిపోయే స్థితికి వచ్చేసాడండి. ఏ విషయంలోనైనా కూడా నువ్వు తీసుకునే నిర్ణయము అది పట్టుదల కలిగి ఉండాలి. ఒకళ్ళు పట్టుదల వదిలిపెట్టావా, కొంతమంది చెప్తుంటారు, ఏం చెప్తుంటారంటే, నాకు కూడా దేవుడు ఉద్యోగం ఇస్తే, ₹1,00,000 ఉద్యోగం ఇస్తే ఇంక 50,000 దేవునికే ఇస్తాను అంటాడు. అప్పుడు పూర్తి ఉద్యోగం వచ్చినాక కనబడ్డు. నాకు కూడా 5 ఎకరాల పంట, ఓ 10 లక్షల పంట పండింది అనుకో, ₹1,00,000 కానికి ఇవ్వాలనుకున్నాను అంటాడు. పంట పండింటది, అంతా అయిపోయింటుంది. కానీ ఒకరు మాత్రం ఎక్కడ తీసుకున్న నిర్ణయాలు, ఎక్కడ తీసుకున్న నిర్ణయాలు? అవును కదా, నేను దేవునికి నిర్ణయం చేశాను కదా, నేను ఏ నిర్ణయం అయితే తీసుకున్నానో ఆ నిర్ణయం ప్రకారం నేను కట్టబడి పట్టుదల కలిగి ఉండాలి కదా, దాన్ని దేవునికి నేను ఇవ్వాలి కదా, నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కదా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలండి. ఈరోజు తీసుకునే నిర్ణయం ఎంచేపు పట్టదు, కానీ దాన్ని పట్టుదల కలిగి ఆచరించే దాంట్లోనే పెద్ద కష్టం. బైబిల్లో ఒక స్త్రీ గురించి చెప్పి నేను ముగిస్తానండి. ఎవరంటే తెలుసా? మీకు చాలాసార్లు ఈ మాట సందర్భాన్ని గుర్తు చేశాను, మరొక్కసారి కూడా గుర్తు చేస్తాను. ఎవరో తెలుసా? అబ్రహాము, శారా ఉన్నారు కదా. ఈ అబ్రహాము, శారా ఇద్దరు భార్య భర్తలుగా ఉన్నారు కదా. తర్వాత శారాకి కొన్ని సంవత్సరాలు పిల్లలు కాలేదండి. పిల్లలు కాకపోతే ఆమె ఏం నిర్ణయం తీసుకుని తెలుసా? అయ్యో యజమానుడా, మనం ఇలాగే ఉన్నాము, మనకి ఇంకా సంతానం లేకపోతే మనకి వృద్ధి చెందదు, మన సంతానం ఇంక ఇక్కడికే ఇది అయిపోతుందేమో, ఇదిగో మనకు ఒక సంతానము నిలబడాలంటే ఇంక నాకు ఎట్లా పిల్లలు కలగరు కనుక నీవు నా దగ్గర ఒక దాసి ఉంది, పని మనిషి, ఆమెను నీకు ఇస్తే నువ్వు సంసారం చేస్తే మా ఆమె ద్వారా పిల్లలు కలిగితే మనకు సంతాన అభివృద్ధి కలుగుతుంది కదా అని నిర్ణయం చేసింది. అది ఎవరి నిర్ణయము? భర్త నిర్ణయం, భార్య నిర్ణయమా? భార్య నిర్ణయం చేసింది. మంచిదే, నిర్ణయం చేసింది కదా. సరే, మొత్తానికి ఇంకా అబ్రాహాంకి ఇష్టం లేదు. దేవునికి ప్రార్థన చేశాడు, దేవా ఏంటిది శారం ఇట్లంటది, దాసునిచ్చి పెళ్లి చేసుకో, సంసారం చేసి పిల్లలు అవుతారని చెప్తుంది ప్రభువా, మరి ఇది ఎట్లా చేయమంటావు? దేవుడు అంటాడు, నీ భార్య చెప్పినట్లుగా. కొన్నిసార్లు దేవుడు కూడా కొన్ని మంచివి జరుగుతున్నాయంటే వారు చెప్పినట్లు వినమంటాడు, భార్య చెప్పినట్లు వినమన్నాడు. కానీ అబ్రహామును మనం మెచ్చుకోవాలి దేంట్లో అంటే, దేవుడిని ప్రతి సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి అడుగుతాడు. దేవుడు అది ఆ రకంగా వెళ్ళమంటే ఆ రకంగా వెళ్తాడు, లేకుంటే అది అలవాటు భలే ఉంటుంది అబ్రహాము జీవితంలో. ఈరోజు ఆ అలవాటు మనందరికి కూడా ఉండాలి. సరే అని చెప్పి, సరేలే శారా అని చెప్తే అప్పుడు శారమ్మ ఏం చేసింది తెలుసా? హాగరుని తెచ్చి ఆయనకి ఇచ్చిందండి. కొన్నాళ్ళు సంసారం చేసిన తర్వాత 3 నెలలు కడుపు దాలుస్తుంది. ఎవరు? హాగరు. కడుపు గర్భవతి అయితే ఒకే ఇంట్లో ఉన్నారు కాబట్టి కండ్లకి ఎర్రగైంది అక్కకి. నేను ఇన్నేళ్ళు సంసారం చేస్తున్నా, ఏ పిల్లలు కాలేదు, ఇది మన 3 నెలల కింద మా ఇంటికి వచ్చింది, అప్పుడు గర్భఫలం వచ్చిందని రోజు ఇంకా వేధించడం మొదలుపెట్టింది. రోజు వేధిస్తే కొన్నిసార్లు చూడండి, కుటుంబాల్లో ఏ కుటుంబంలో అయితే వేదనలు ఉంటాయో, ఏ కుటుంబంలో అయితే భర్త భార్యని వేధిస్తాడో, భార్య భర్తని వేధిస్తాడో, ఆ ఇల్లు ఎప్పుడు నరకమే, సమాధానంగా ఉండదు. కొన్ని ఏమైనా సమస్య ఉందంటే ఏం సమస్య ఉందో, ఈ ఆగరికి సమాధానం లేక ఇంట్లో నుంచి పారిపోదామని చెప్పి పారిపోతుంది. పారిపోయిన తర్వాత దేవుడు చూశాడు, ఆగరు ఎక్కడికి పారిపోతున్నావు, ఏమొచ్చింది నీకు, వెళ్ళు, మరలా మీ అక్క దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడే మీ అక్క చెప్పినట్లు అణిగిమణిగి ఉండమంటాడండి. మరలా దేవుడు చెప్పినాక హాగరు వచ్చి ఇంట్లో నుంచి పారిపోయిన స్త్రీ మళ్ళొచ్చి అక్క తిట్టినా కొట్టినా ఏం చేసినా ఆమె కింద అణిగిమణిగి ఉంది. కానీ శారా మనసు కంటే హాగరు మనసు మరీ మంచిదండి. శారా ఘనతకెక్కింది కానీ హాగరు క్రియలలో మంచితనం చూపించింది. ఈమె అక్కుంది సీనియర్, ఈరోజు సీనియరు, ఈ జూనియరు, ఇట్లా భేదాలు ఉన్నాయి కొన్ని సంఘాల్లో. నువ్వు సీనియర్ సేవకుడా, జూనియర్ సేవకుడా, లేదా నువ్వు సీనియర్ విశ్వాసవా, జూనియరా, నువ్వు ఎన్నాళ్ళు ఉండవు, నువ్వు ఎప్పుడు వచ్చావు, నువ్వు అప్పుడు వచ్చావు, నువ్వు ఇప్పుడు వచ్చావు, ఇట్లాంటి భేదాలు. కానీ బైబిల్ వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్న మాట, సీనియర్ కంటే సిన్సియారిటీ ముఖ్యం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు సీనియర్ చూడడు, నువ్వు ఎన్నేళ్ళని చూడడు, నీలో సిన్సియారిటీ ఉందా లేదా, నీలో నిజాయితీ ఉందా లేదా. నువ్వు చిన్నవాడే కావచ్చు,
నువ్వు మొన్న సంఘానికి వచ్చిన వాడే కావచ్చు, మొన్న వచ్చిన వాళ్ళే కావచ్చు, నీకు ప్రేమ ఉందా లేదా, నీకు విశ్వాసం ఉందా లేదా, నీవు ఇతరులు ప్రేమించేవాడివా కాదా, ఇవే దేవుడు చూస్తాడు. నీవు సీనియర్ అని చెప్పుకొని ఏమండి ఎవరి మీద నీ ప్రేమ చూపిపోతే నీవెందుకు దేవునికి అవసరం? నువ్వు సీనియర్ అని చెప్పుకొని ఇంకా నేను ఎంత ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడింటాడు? అది కాదండి. అందుకే ఈమె అక్క బాధ తట్టుకోలేక పారిపోతే దేవుడు తెచ్చి మళ్ళీ పెట్టాడు. అప్పుడు శారమ్మ ఏం చేసింది తెలుసా? దేవుడు వాగ్దానం చేశాడు, శారా నీ జీవితంలో కూడా చక్కటి కుమారుడు పుడతాడని చెప్పాడు. 90 సంవత్సరాల తర్వాత శారకి ఎవరు పుట్టాడు? కుమారుడు పుట్టాడు. అప్పుడు ఏం చేసింది తెలుసా? చదవండి అన్నమాట. ఆదికాండం 21వ అధ్యాయము 1వ వచనం చదవండి ఫస్ట్. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శార గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శార కనినవాడైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాను. పేరు పెట్టి ఏం చేశాడు? అక్కడ విందు ఏర్పాటు చేసి మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినములైన ఇస్సాకు అను తన కుమారుని సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతని 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా దేవుడు తన నవ్వు కలగజేసని వినువారెల్లా నా విషయమై నవ్వుదురని మరియు శారా పిల్లలకు స్థానమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహారించుట శార చూసి అప్పుడేమంటే తెలుసా? ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. చూడండి, ఇక్కడ మీకు ఒక మాట చెప్తున్నా. ఏమిటంటే ఒకప్పుడు ఆగారిని తీసుకొచ్చింది ఎవరు? శారే కదా. మరి ఇప్పుడు ఆగారిని కూడా ఇంట్లో నుంచి బయటికి కొట్టమని చెప్పేది ఎవరు? ఇదేం నిర్ణయం? నీవే జత చేశావు, మరలా నీవే అంటే ఇప్పుడు ఇక ఏముందో తెలుసా? స్వార్థం. ఏముందో తెలుసు మీకు? స్వార్థం. ఏం స్వార్థం? పిల్లలు ఎప్పుడైతే అయిందో, ఆ కుమారుడు ఎప్పుడైతే పుట్టాడో, విందు ఏర్పాటు చేసిందో, ఇంకేం చేసింది? యజమానుడా, ఇంక నేనున్నాను కదా నీకు భార్యను, ఇంకా ఆమె ఏమో అవసరం, ఇంకా ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టు, అవసరం లేదు, వెళ్ళగొట్టు, తన కుమారుని వెళ్ళగొట్టు. ఎంతసేపు ఇస్సాకే మనకు వారసుడు, నిజమైన వారసుడు, నువ్వు వెళ్ళగొట్టు. చూడండి ఎంత ఘోరమో. ఈ శారా ఇంట్లో నుంచి వెళ్ళగొడితే ఎవరు ఎక్కడికి వెళ్ళాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక ఇంతే అదేది ఆహారం నీళ్లు తీసుకొని అరణ్య అడవులకు వెళ్ళి ఏమండి ఇంకా నీళ్ళు అయిపోయి భోజనం అయిపోయిన తర్వాత పిల్లవాని చావు చూడలేక, పిల్లవాన్ని ఓదార్చలేక ఏం చేసింది? పొద కింద పడేసి ఏడ్చుకుంటూ కూర్చున్నది. ఏం చేస్తుంది ఇంకంతకు మించి? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కానీ ఒక ఆమె జీవితాన్ని పాడు చేయడానికి గల కారణం ఎవరు తెలుసా? శారా. ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు మీ పిల్లలు ఒకరి నాశనం అవుతున్నారేమో, మనం తీసుకునే నిర్ణయం సంఘం పాడవుతుందేమో, మనం తీసుకునే నిర్ణయంలో సేవకుడు ఇబ్బంది పడుతున్నాడేమో, మనం తీసుకునే నిర్ణయంలో నీ జీవితం నీవు పాడు చేసుకుంటున్నావో. ఒకసారి జాగ్రత్త. ఏ నిర్ణయాలు తీసుకుంటున్నావో ఆ నిర్ణయాల్లో మనం ఎట్లుండాలి? పట్టుదల కలిగి ఉండండి. అప్పుడే మనం అద్భుతం అని చూస్తాం, ఆశ్చర్యాన్ని మనం చూస్తాం. ఈరోజు నిర్ణయాలు తీసుకుంటున్నాం కానీ పట్టుదల కలిగి ఉండట్లేదండి. అన్నిసార్లు తీసుకున్న నిర్ణయాలను బట్టి కొన్నిసార్లు మన జీవితాలు మనమే పాడు చేసుకుంటున్నామండి. అలా ఉండకూడదు. ఇప్పుడు రెండవదిగా దేంట్లో మనం పట్టుదల కలిగి ఉండాలి? తీసుకునే నిర్ణయాల్లో పట్టుదల కలిగి మనం ఉందాం. ఎన్ని మాటలు చెప్పానో? 3 మాట. చివరికి ఒక్కొక్క మాట చదవండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా అని చెప్పండి. మూడవదిగా దేంట్లో మనం పట్టుదల కలిగి ఉండాలంట? చెప్పండి, దేంట్లో? ప్రార్థన యందు. ప్రార్థనలు కూడా అనేక రకాలు ఉన్నాయి. ఏమేమి ప్రార్థనలు తెలుసా? మోకాళ్ళ ప్రార్థన వేరే, కన్నీళ్ళ ప్రార్థన వేరే, విజ్ఞాపన ప్రార్థన వేరే, ఉపవాస ప్రార్థన వేరే, వ్యక్తిగత ప్రార్థన. ఇన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి. అన్ని రకాల ప్రార్థనలు ఒకటే కాదు. కొంతమంది ప్రార్థన చేయమంటే ఏమండి
ఒకటి చేయమంటే ఇంకోటి చేస్తుంటారు. సందర్భం ఏమిటి? నీ సందర్భాన్ని బట్టి నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? ఈ సందర్భం ఏముంటుందో అదే మనం ప్రార్థన చేయాలి. అందుకని ఈ ప్రార్థనలో కూడా ఎట్లుండాలి తెలుసా? మనము పట్టుదల కలిగి ఉండాలి. కొంతమంది ప్రార్థన అంటేనే విసుగు. అసలైన శక్తి దేంట్లో ఉందో తెలుసా? చెప్పండి, అసలైన శక్తి ఏమిట్లో ఉంది? ప్రార్థనలో ఉంది. ప్రార్థన లేని జీవితము. ఈరోజు ప్రతి విశ్వాసకి ఏమిటో తెలుసా? మనం నిలబెట్టేది ప్రార్థన. ప్రార్థన మన జీవితాన్ని బాగు చేస్తుంది. వాక్యం నీ జీవితాన్ని బాగు చేస్తుంది. పట్టుదల కలిగి ఉండండి. ఈరోజు ప్రార్థనలో పట్టుదల లేదు కొంతమందికి. అందుకే మన జీవితంలో ఏం అద్భుతాలు జరగట్లే. కొంతమంది మోకాళ్ళు ఉంచండి అంటే మోకాళ్ళు ఉంచరు. ఒక అరగంట ప్రార్థన చేద్దామంటే ప్రార్థనలో కూర్చోరు. పట్టుదల లేదు మనిషికి, ఓపిక లేదు, నిరీక్షణ లేదు. అయ్యా అమ్మల్లరా, ఒకసారి బాగా వినండి. మన జీవితాలను బాగు చేసేదే ప్రార్థన, పనికిరాని మాటలు కాదు. కొంతమంది ఆదివారం వస్తే ఆదివారం ప్రార్థన చేస్తారు, రోజు ప్రార్థన చేయరు, ఇంకా ఇంట్లోనూ కూడా ప్రార్థన చేయరు. కొంతమంది నెలకొకసారి వస్తారు, నెలకొకసారి ప్రార్థన. ఇంకొంతమందికి పండుగలు వచ్చినప్పుడే ప్రార్థన. ఇది కాదు ప్రార్థన అంటే అండి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. ఎందుకు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలని వాక్యం అంటుందంటే, ఒక మాట చెప్తాను. యేసు ప్రభు వారు ఉన్న ఈ దినాల్లో శిష్యులందరినీ కూడా తీసుకొని ఒలీవ కొండకి వెళ్ళాడు. ఏ కొండకి? దేవునికి ఒక అలవాటు ఉంటుంది. ఏం అలవాటు తెలుసా? పగలంతా దేవాలయంలో ఉండి వాక్యాన్ని బోధించేవాడు. రాత్రి చీకటి పడగానే ఒలీవ కొండకి వెళ్ళి ప్రార్థనలు గడిపేవాడు యేసు ప్రభు వారు. ఈరోజు మనము లేదట్లా. ఈ యేసుప్రభు శిష్యులందరినీ కూడా ఒలీవ కొండకి తీసుకుని వెళ్ళి, ఒలీవ కొండ దగ్గర అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, శిష్యులారా, మీరు ఇక్కడే మెలకు కలిగి మీరు ప్రార్థన చేయండి, నేను కాస్త దూరం వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అప్పుడు ఏం చేశారు తెలుసా? ఆ మాట చెప్పి ఆ మాట చదవండి, బాగుంటుంది. లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చెప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలలో ప్రవేశకుండునట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళొంచి, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురుగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. హల్లెలూయా. ఈ శిష్యులకి ఏం చెప్పాడు? శిష్యులారా, మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. చూడండి, ప్రార్థన ఎందుకు చేయాలి తెలుసా? శోధనలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు ప్రతి వ్యక్తికి శోధనలు వస్తున్నాయి లేదా? ఏం శోధనలు? కష్టాలు, కన్నీళ్ళు, రోగాలు, అవమానాలు, సమస్యలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? నీవు ప్రార్థన చేయకున్నందుకే ఈ శోధనలు వస్తున్నాయి. దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు ప్రార్థన చేయకపోతే మీకు శోధనలు వస్తాయి. అందుకే శోధన రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? పట్టుదల కలిగి ప్రార్థన. యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేసేవాడు పట్టుదల కలిగి. కానీ వీరికి పట్టుదల, శిష్యులకు పట్టుదల లేదు. ఎట్లా ఉన్నారంటే వాళ్ళు దుఃఖంతో నిద్రపోతున్నారంట. దుఃఖం ఎందుకు వచ్చింది అంటుంటారు. విసుగు కొంతమందికి. ప్రార్థన అంటే విసుగు, ప్రార్థన అంటే ఉల్లాసం లేదు, ప్రార్థన అంటే విసుగు. ఇంతసేపు కూర్చోవాలా, ఇంతసేపు ప్రార్థన చేయాలా, ఇంతసేపు ఉండాలా. కొంతమంది విసుక్కుంటారండి. విసుగు కాదండి మనకు కావాల్సింది ప్రార్థన. కొంతమంది మరీ భలే సంతోషంగా ఉంటారు. ఆదివారం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు దేవుని వాక్యం విందామా, ఎప్పుడైతే ప్రార్థన చేసుకుందామా, ఎప్పుడెప్పుడైతే దేవుని కొరకు మండుతుందామా, ఎప్పుడైతే మనము ప్రార్థన చేద్దామా అనే ఆసక్తి ఉంటుంది కొంతమందికి. కానీ ఈ శిష్యులంట దుఃఖము చేత నిద్రించుట చేత యేసు ప్రభు చూసి వారిని లేపి, లేండి, నేను చెప్పిందని మీరు చేస్తున్నది ఏమిటి? లేచి మీరు ప్రార్థన చేయండి. అప్పుడు లేచి ప్రార్థన చేస్తున్నారంట. స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా అంటారు, అట్లా నిద్రపోతారు. ఈరోజు కూడా కొంతమంది సంఘాల్లో
అట్లే ప్రార్థనలో ఉన్నట్టే ఉంటారు, అట్లా నిద్రపోయినట్ట. ఇంకొంతమంది ప్రార్థన చేస్తున్నారు తెలుసు, నిద్రపోతున్నారు తెలీదు. మొగోళ్ళం గుర్తుపట్టవచ్చు కానీ ఆడలు మరీ గుర్తుపట్టలేము. ఎందుకంటే ముసుగంత యాడ్ ఉంటుంది వీళ్ళకి. ఈ మకాన్ ఇంతవరకు ఉంటుంది. నేను అంటాను, ఈరోజు నీకు శోధనలు ఎందుకు వస్తున్నాయి ఒకసారి ఆలోచించు. శోధనలు వస్తున్నాయి అంటే నువ్వు ప్రార్థన జీవితం నీకు లేదని అర్థం. ఎప్పుడు కన్నీళ్ళే కష్టాలు, కష్టాలు బాధలు, కష్టాలు బాధలు అంటుంటారు. అయ్యా మేము ప్రార్థన చేసినాము, ఎంత ప్రార్థన చేసినా మాకు శోధనలు తప్పవండి అంటుంటారు. ప్రార్థన చేసేది కూడా ఎట్లుండాలో తెలుసా? ఒక వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తాను. ఏలియా ఉన్నాడా లేదు? ఏలియా ఆయన కూడా మనలాంటి మనుషుడే కదా. మనుషుడా కాదా? మరి ఆయన నా మనుషుడే కదా. ఆయన మా మనుషుడైతే ప్రార్థన చేశాడు. దేని కొరకు ప్రార్థన చేశాడు? వర్షం కొరకు. ఏమిటి కొరకు? వర్షం కొరకు. ఆ మాట చదవండి, బాగుంటుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇదొక్క మాట. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే. వర్షం కొరకు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం నుండి వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. హల్లెలూయా. ఈయనెవరు? ఈయనేమో ఏలి ఆకాశం నుంచి ఊడబడ్డా? మనలాంటి స్వభావం కలిగిన వాడండి, మనలాంటి బలహీనతలు కలిగిన వాడే, మనలాంటి ఒక నరమనుషుడే, మనలాంటి పనికిరాని వ్యక్తే ఏలియా. మరి ఆ ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద వర్షం కురిసిందంట. మరలా ప్రార్థన చేసే ఈ భూమి మీద వర్షము చూడండి, వర్షం రాలేదు ఆ దినాల్లో. 3.5 సంవత్సరాలు వర్షం కురవకపోతే ఏలియా పట్టుదలతో ప్రార్థన చేశాడు. ఎన్ని సంవత్సరాలు అండి చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. మనం ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకోవాలంటేనే ఇంతసేపా అంటుంటాం. మరి ఏలియా 3.5 సంవత్సరాలు చేసిందే. ఎప్పటి వరకు చేసేది? అంత పట్టుదల కలిగి చేశాడు. వర్షం కురిసేంత వరకు తను చేసే ప్రార్థనలో పట్టుదల వదిలిపెట్టలేదండి. మనం కొద్దిగా కార్యాలు జరగకపోతే పట్టుదల వదిలిపెడతాం, ఇంకా ఎంతసేపు చేస్తాలో ప్రార్థన అని. కానీ ఏలి అట్లా కాదండి. 3.5 సంవత్సరాల వర్షము కురవకపోతే 3.5 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాల తర్వాత ఏం కురిసింది? భూమి మీద వర్షం కురిసింది. మరలా ఏలియా ప్రార్థన చేశాడు, దేవా వర్షం వద్దు నాయన. ఆగిపోయింది. అప్పుడు వర్షం కురిచినప్పుడు భూమి పంటలు ఇచ్చింది. ఏమండి? ప్రతిఫలం అనుభవించారు దినాల్లో. ఆ రోజుల్లో అంత సుఖ సంతోషాలుగా ఉండడానికి గల కారణం ఎవరో తెలుసా? ఏలియా పట్టుదలతో చేసిన ప్రార్థనే అనేకులను ఆ రోజు బతికించింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన సంఘాన్ని బ్రతికించాలి, నువ్వు చేసే ప్రార్థన దేశాన్ని కాపాడాలి, నువ్వు చేసే ప్రార్థన సేవకుని కుటుంబానికి కాపుదల ఉంచాలి, నువ్వు చేసే ప్రార్థన నీ పిల్లలకు కాపలా, నువ్వు చేసే ప్రార్థన ఈ దేశానికి రక్షణ తీసుకురావాలి. మనం చేసే ప్రార్థన అందరు క్షేమంగా బ్రతకాలి. అది పట్టుదల గల ప్రార్థన. ఈరోజు ప్రార్థనలో పట్టుదల ఉందా? ఆ పట్టుదలను వదిలిపెట్టుకున్నామా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అందుకని 6 దినాల్లో మనం చూపించే పట్టుదల ఇతరుల మీద కోపం చూపించే దాంట్లో పట్టుదల కాదు, అబద్ధాలు చెప్పే దాంట్లో పట్టుదల కాదు, ఇంకొక దాంట్లో పట్టుదల కాదు, పనికిరాని వాటి మీద కాదు మన పట్టుదల. దేని మీద పట్టుదల ఉండాలి? 1 హృదయమును దేవుని తట్టు త్రిప్పే విషయంలో పట్టుదల ఉండాలి. 2వది మనం తీసుకునే నిర్ణయాల్లో పట్టుదల కలిగి ఉండాలి. 3వది ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఈ పట్టుదల మనకు ఉన్నట్లయితే ఎంతటి శోధనలైనా జయిస్తామో, ఎంతటి శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని సాతాను అనేక సార్లు మనం పడివేయాలనుకున్నా పట్టుదల ఉంటే అప్పుడు మనం జీవితమే మారిపోతుంది. హల్లెలూయా.